ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనేది యాక్చువల్గా అందరూ సర్ప్రైజ్ అనుకుంటారు, కానీ అది నామమాత్రం మాత్రమే. అంటే యాక్చువల్గా సీజ్ ఫైర్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే పాకిస్తాన్ మనతో యుద్ధం చేసేంత శక్తి దానికి లేదు. నాకున్న ఇంకొక డౌట్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ అంటది, కానీ అది ఎప్పటి నుంచో పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సరిపోదు, దాన్ని క్యారీ చేసేటువంటి టాప్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కానీ, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కానీ ఎఫిషియెంట్గా పనిచేయాలి. ఒకవేళ అవి ఎఫిషియెంట్గా పనిచేసినా మన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్ర S-400 కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీస్ని మనం సంపాదించాం. S-400 గొప్పతనం ఏంటో డైరెక్ట్గా ఇప్పుడు ఆపరేషనల్ ఫీల్డ్లో తెలిసిపోయింది. అయితే ఈ సీజ్ ఫైర్ నుంచి మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం, మనం మారాల్సింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, అసలు ఫస్ట్ కారణం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ద గ్రేట్ పర్సన్ లీడింగ్ ఇండియా. సో మనం ఆయన ఉన్నంత కాలం అతన్ని ప్రైమ్ మినిస్టర్ని చేయటం మన ఇండియాకి గర్వకారణం. ఎప్పుడూ కూడా సో అతను లీడ్ చేసేంతకాలం, ఓపికన్నంతకాలం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని గెలిపించాల్సిన బాధ్యత భారతదేశం యూత్ మీద ఉంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని పెంపొందించుకున్న భారతదేశం జాతీయ భావాజాలాన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ లెఫ్టిస్టులు, ఈ సెంట్రిస్టులు, సెక్యులరిస్టులు వీళ్ళందరినీ కూడా అదుపులో ఉంచాలి. భారతదేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి వారే నిజమైన భారతీయులు. అంతేగాని ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆర్మీని తిట్టేవాళ్ళు, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. అసలు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దుర్మార్గులు లెక్క భారతదేశానికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక పాఠం నేర్చుకున్నది ఏంటి, వెపన్స్ పరంగా మాట్లాడదాం. వెపన్స్ పరంగా మాట్లాడితే మనోహర్ పార్కర్ చనిపోయారు. ఆయన ఇంతకుముందు గోవా సీఎంగా ఉండేవాళ్ళు. దాని తర్వాత మన డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. చాలా గొప్ప వ్యక్తి. బీజేపీలో గోవా నుంచి బీజేపీని లీడ్ చేశారు. అతను చేసిన డీల్ ఇప్పుడు గుర్తొస్తుంది. S-400 ఒక 5 S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని కొన్నారే 30,000 కోట్లు పెట్టి. అది ఇప్పుడు ఉపయోగపడింది. ప్రపంచాన్ని గడగడలాడించగలిగే శక్తి S-400 మిసైల్ సిస్టానికి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో ఇది ఒకటి. USA దగ్గర ఉన్న థాడ్ కానీ, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కానీ ఎఫిషియన్సీ ఎంత ఉంది అనేది తెలియదు, కానీ ఇప్పుడు మనకి S-400 ఎఫిషియన్సీ 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళింది, పవన్ కళ్యాణ్ లాగా. సో ఇంకా ప్రజెంట్ 5 మనం S-400 సిస్టమ్స్ని పర్చేజ్ చేయడానికి రెడీ అయ్యాం. ఇంకొక 5-6 పర్చేజ్ చేయాలి ఫ్యూచర్లో. ప్రజెంట్ 5 పర్చేజ్ చేస్తే 3 డెలివరీని 2026లో ఇంకొక 2 డెలివరీ చేస్తారు. ఇంకొక 5 కూడా పర్చేజ్ చేయాలి వెపనరీ సిస్టంలో. తర్వాత L-70 గన్నులు, ఏం గన్నులు అండి బాబు, ఫ్రాన్స్ బోఫోర్స్కి సంబంధించినవి. అవి వండర్ఫుల్. డ్రోన్స్ అన్నిటినీ కూల్చవతల పడేసినాయి. అలాంటి గన్స్ని మన వాళ్ళు మాడిఫై చేశారు సొంతగా. బోఫోర్స్ నుంచి తెచ్చుకొని మన వాళ్ళు మళ్ళీ మాడిఫై చేసుకున్నారు వాటిని ఇండిజినియస్గా. గ్రేట్ వర్క్ బై DRDO. అలాంటి గన్స్ని ఇంకా ప్రేరేపించాలి. మూడో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది, మొత్తం కూడా అగ్నిపథ్ స్కీమ్ పెట్టినప్పుడు అండి అందరూ కూడా ఏమన్నారంటే, ఎందుకు ఆర్మీ పర్సన్స్ని తగ్గిస్తున్నారు అని. ఆ కాస్ట్ తగ్గించుకుంటే ఆర్మీ పర్సన్స్ని ఉండాలి, వాళ్ళ మీద వ్యతిరేకమని కాదు. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు తగ్గిస్తున్నారు అని తెలిస్తే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు జరిగేదంతా మోడర్న్ వార్ఫేర్ అండి. ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఎంతమంది లక్షల సైన్యం ఉన్నారు, వాళ్ళు ఉన్న జనాభా కూడా మన సైన్యం అంత లేరు. ఇక్కడ మోడర్న్ వార్ఫేర్ కావాలి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావాలి. డ్రోన్స్తో ఎంత ఇబ్బందులు వచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు ఫ్యూచర్ డ్రోన్ వార్ జరుగుతుంది. ఎందుకంటే లో ఆల్టిట్యూడ్లో ప్రయాణిస్తూ ఉంటే రేడార్స్కి దొరకవు ఇవి. అలాంటి వాటిని కూడా పేల్చేయగలిగేటువంటి యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. సో దాని మీద ఫోకస్ చేయాల్సింది. మోడర్న్ వార్ఫేర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలండి. ఫ్యూచర్ మొత్తం కూడా మిసైల్స్తోనూ, డ్రోన్స్తోనూ, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్తోనూ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్తోనూ ఇలాంటి వాటితో జరుగుతుంది. లేజర్ బీమ్ టెక్నాలజీని కూడా రీసెంట్గా ఇస్రో అండ్ DRDO కలిపి తయారు చేసింది. 30 కిలోమీటర్స్ వరకు కూడా లేజర్ లైట్తో డ్రోన్స్ని అటాక్ చేసేది. అలాంటి సిస్టమ్స్ని ఇంకా రేంజ్ పెంచుకోవాలి.
సో ఇది ఒక వెపనరీ సిస్టమ్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం. వెపనరీ సిస్టంలో మనం ఏం చేయాలి అనేది, రాఫెల్ 36 ఫైటర్ జెట్స్ని మనం పర్చేజ్ చేసాం ఫ్రాన్స్ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు ఎంత గొడవ చేశారండి. ఇప్పుడు ఏమైంది, అదే రాఫెల్ తన సత్తా ఏంటో చూపించింది. 4.5th జనరేషన్ రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో ఉన్న స్కాల్ప్ మిసైల్ కానీ, హ్యామర్ మిసైల్ కానీ, ఆ మిసైల్ వెళ్తుంటే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టే అంత స్థితికి వచ్చింది. ఆ డిస్ట్రక్షన్ ఏంటండి, మిలిటరీ బేస్ల్లో కానీ ముందు ఫస్ట్ రోజు చేసిన టార్గెట్, మదర్సాస్ మీద చేసిన టార్గెట్, లష్కర్-e తోయిబా అండ్ జైషే మొహమ్మద్ బిల్డింగ్స్ని హిట్ చేసిన తీరు చూస్తే ఎంత యాక్యురసీగా హిట్ చేసినాయండి మిసైల్. చాలా గొప్ప విషయం. దాంతోపాటు పాకిస్తాన్లో పనిచేసే మన ఇంటెలిజెన్స్ పర్సన్స్, రా పర్సన్స్ కూడా ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్స్ పంపించారు. ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్స్ పంపించినా కానీ హిట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి కదా. రాఫెల్ అంత యాక్యురసీగా పనిచేసింది. ఎల్ఓసి దాటకోకుండా, పాకిస్తాన్ టెరిటరీలోకి అడుగు పెట్టకోకుండా మిసైల్ని ఇక్కడ నుంచి లాంచ్ చేసి పాకిస్తాన్ ఇన్నర్ ల్యాండ్లో 100 కిలోమీటర్స్ దూసుకుపోయినాయి మిసైల్స్. ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, దోస్ ఆర్ స్కాల్ప్ అండ్ హ్యామర్ మిసైల్స్. ఇండియా ఇండిజినియస్గా తయారు చేసిందంటండి. వాటి నేమ్స్ బయటికి తెలీదు. డ్రోన్స్, కామికాజే డ్రోన్స్. అవి కామికాజే అంటే డ్రోన్ పేరు కాదండి, సూసైడ్ డ్రోన్ అని అర్థం అనమాట. అది పోతుంది, పడుతుంది, పేల్చేస్తుంది. ఎంత గొప్పగా ఇండిజినియస్ డిఫెన్స్ టెక్నాలజీని కూడా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొత్తుకుంటున్నారు. ఎప్పటి నుంచో, 2019 నుంచి ఈ సిచ్యువేషన్ అంతా మారింది. 2019 కన్నా ముందు S-400 లేవు మన దగ్గర, రాఫెల్ లేవు. ఇప్పుడు రాఫెల్ M కూడా కొంటున్నాం మనం, మెరైన్ వేరియంట్. వండర్ఫుల్. ఇంకా రాఫెల్ ఫైటర్ జెట్ని కనీసం ఒక 100 మోర్ తీసుకోవాలి. ఒక 36 ఉన్నాయి కదా, ఇంకొక 1 or 2 స్క్వాడ్రన్స్ పెంచుకోవాలి మనం రాఫెల్ ఫైటర్ జెట్స్ని. దాంతోపాటు ఇండిజినియస్గా లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ HCL ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. ఆ రాఫెల్ చూసైనా నేర్చుకొని లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇంకా ముందుకు తీసుకురావాలి. LCA తేజస్ని ఇంకెంత డిలే చేస్తారు? నేను మన ఇండియన్ సంస్థని కించపరచడం కాదు, ఆవేదన అంతే. మనం నేర్చుకున్న గుణపాఠాల నుంచి ఫ్యూచర్లో మన భవిష్యత్తుని, మన తరాల వాళ్ళని కాపాడుకోవాలి. లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన LCA తేజస్ని ఇంకా స్క్వాడ్రన్స్ పెంచుకోవాలి, త్వరగా ప్రొడక్షన్లోంచి బయటికి తీసుకురావాలి. రాఫెల్ అంత ఎఫిషియెంట్గా వాటిని మార్చాలి. దాంతోపాటు జపాన్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఎవరైనా ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటే వాళ్ళు కనుక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ క్రాఫ్ట్స్ కనుక ఆఫర్ చేస్తే ఇండిజీనియస్గా బోత్ కంట్రీస్ కలిసి వాటిని డెవలప్ చేసుకునే విధంగా చేయాలి. ఇంకా వెపనరీ సిస్టంలో ముఖ్యమైన పాత్ర పోషించింది INS విక్రాంత్ అండ్ INS విక్రమాదిత్య. సూపర్. INS విక్రమాదిత్య మనం 10 years లీజ్కి తీసుకున్నాం రష్యా నుంచి. అండ్ INS విక్రాంత్ క్లాస్ని తయారు చేస్తున్నాం. ఇంకా 2-3 రావడానికి బయటకు ఉంది ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, యుద్ధ విమాన వాహక నౌకలు. ఇది కూడా గ్రేట్ వర్క్ చేసినాయి. అసలు ఈ యుద్ధంలో అసలైనది బ్రహ్మాస్త్రం తీలా బయటికి, బ్రహ్మోస్ తీలా బయటికి. మనం అసలు బ్రహ్మోస్ తీస్తే విరవెల్లాడిపోతారు. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అబోవ్ 5000 kilometers రేంజ్ ఉంటుంది దానికి, అగ్ని 5కి. దాన్ని అసలు బయటికి అగ్ని 1, 2, 3, 4 వాడలా మనం, బ్రహ్మోస్ మిసైల్ వాడలేదు. అసలు టాప్ మిసైలే ఇండియాలో. వాటిని వాడుకోకుండానే పాకిస్తాన్ విలవెల్లాడిపై చేతులు ఎత్తేసింది ఈరోజు ఎయిర్ బేస్తో అటాక్ చేయడంతో. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ గవర్నమెంట్. వండర్ఫుల్ డీలింగ్. అజిత్ దోవాల్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్కి గడగడలు ఆడిపోతారంట అజిత్ దోవాల్ అంటే, ఆయన యొక్క మిలిటరీ స్ట్రాటజీకి. వండర్ఫుల్. పాకిస్తాన్ వాళ్ళే ఫోన్ చేసి సీజ్ ఫైర్ మాకు కావాలి దేవుడో అని అడిగేంత పరిస్థితికి తీసుకొచ్చినాం. సో రేడార్ని, ఎయిర్పోర్ట్స్ని, మళ్ళీ ప్రిసైజ్ స్ట్రైక్స్, సివిలియన్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరగకోకుండా స్ట్రైక్ చేసాం మనం. అది ప్రెసిషన్ అంటే, ఎగ్జాక్ట్ టార్గెట్ అంటే. ఇండియా సరే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తర్వాత సంగతి. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు వరకు మనది డిఫెన్సివ్ పాలసీ, ఎంతకీ కూడా అడ్డు పెట్టుకోవటమే, వాళ్ళు బాంబులు వేస్తూ ఉంటే. ఎప్పుడైతే నరేంద్ర మోడీ వచ్చారో డిఫెన్సివ్ ప్లస్ అఫెన్సివ్ పాలసీగా మన మారింది. మా మీద ఒక అటాక్ చేస్తే మీ మీద 2 అటాకులు చేస్తాం.
మా మీద అటాక్ చేయనంత కాలం మాత్రమే మీరు హ్యాపీగా ఉంటారు. మా మీద అటాక్ చేస్తే మేము అంతే యాక్ట్ ఆఫ్ వార్గా దాన్ని ట్రీట్ చేస్తాం. రిటాలియేటెడ్ మెజర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వచ్చిన తర్వాత కానీ, దాని తర్వాత అజిత్ దోవాల్ గారు వచ్చిన తర్వాత కానీ ఈ స్ట్రాటజీని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఇండియాకి 2 కళ్ళు లాంటి వాళ్ళు, సెక్యూరిటీ పర్పస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్పస్. వాళ్ళు కదా హై అడ్మినిస్ట్రేటివ్ వర్కర్స్. సో వెపనరీ సిస్టమ్స్ గురించి ఇది మొత్తం డీటెయిల్. ఇంకా ఇంకో ముఖ్య విషయం, సోషల్ మీడియాలో అసలు వీళ్ళు తెలియని వాళ్ళు కూడా, నేను ఒకసారి ట్రైన్లో వెళ్తా ఉంటే పక్కన వాడు అంటున్నాడు, ఇదంతా మనమే చేసి సింపతి కోసం, ఫ్యూచర్లో ఎలక్షన్స్ గెలవటం కోసం మనమే చేసినామంట, మనమే మళ్ళీ ఇదంతా. సిగ్గు లేదు వీళ్ళకి. నేను నెక్స్ట్ స్టేషన్లో కాల్ చేసి, అక్కడ నాకు తెలిసిన సిఐ ఉంటే ఇతన్ని దింపి ఇతన్ని రికార్డ్ చేసి మొత్తం ఇచ్చి కేసు పెట్టించాను. కొట్టొచ్చు, కానీ అంత తీసుకోవటం ఎందుకు? మారంట్రా. ఒక గొప్ప వ్యక్తిని, ఇండియాని లీడ్ చేస్తున్న వ్యక్తిని కించపరచటం అంటే మీ దరిద్రం అది. ఒకడేమో అసలు నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అంటాడు. ఏడ బతుకుతున్నారా మీరు? భారతదేశంలో బ్రతుకుతూ భారతదేశం కించపరచడానికి ఎంత గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. యువత మేల్కోకపోతే భారతదేశాన్ని అమ్ముతారు వీళ్ళు. పాకిస్తాన్ కన్నా డేంజరస్ ఎవరంటే ఇండియాలో ఉన్నటువంటి సెంట్రిస్టులు, లెఫ్టిస్టులు. అందరూ నేషనలిస్ట్గానే మారాలి, జాతీయవాదుల్లాగే ఉండాలి. ఎవ్వరికి హాని కలిగించిన వాళ్ళు వీళ్ళు. ఎంత సామరస్యంగా ఉంటున్నారండి భారతదేశంలో ఉన్న హిందువులు, ముస్లిమ్స్. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి అది అర్థమవుతుందా? ఏ దేశంలో అయినా కానీ వేరే వాళ్ళు హయ్యర్గా ఉంటే లోవర్ వాళ్ళని బ్రతకనిచ్చారండి ఎప్పుడైనా? కానీ ఈ దేశంలో హిందువు ముస్లింని ఆత్మీయంగా చూస్తాడు. అసలు ఆ డిఫరెన్సే రాదండి. మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటున్నారు ముస్లిమ్స్, మనకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? వాళ్ళని ఎప్పుడైనా అటాక్స్ జరిగినాయి వాళ్ళ మీద? కానీ పాకిస్తాన్లో హిందువులను బ్రతకనిచ్చారండి, బంగ్లాదేశ్లో హిందువులను బ్రతకనిచ్చారండి. ఒకప్పుడు పాకిస్తాన్ని కోల్పోయాం. అది ఇండస్ వ్యాలీ ల్యాండ్, మన పూర్వీకుల యొక్క భూమి. అది సింధు నది ప్రవహించి, సరస్వతి నది ప్రవహించి సస్యశ్యామలమైనటువంటి భూమి. అది ఎంత గొప్పదో. ఆ భూమిని పాకిస్తాన్కి వెళ్ళిపోయిందా? ఎంతో మహానుభావులు జన్మించినటువంటి బెంగాల్ని 2గా విడదీసి ఆ దరిద్రులు ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిషర్సు 2 ముక్కలు చేసి 1 ముక్కను తీసేశారా? ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ నాదని క్లెయిమ్ చేసి సగం పాకిస్తాన్కి ఇచ్చేశారా? కాశ్మీర్ హిందూ పేరు. అక్షయ్ చిన్ని చైనా వాళ్ళు తీసుకున్నారా? ఇంత సామరస్యంగా ఉండేటువంటి ఈ భూమి మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసి ఎంత ఇబ్బందులను కలిగించారు వీళ్ళందరూ. ఎప్పుడైనా హిందువులు అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారండి? లేదు. అందరూ ఈక్వల్గానే చూస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరిది వాళ్ళు చేసుకుంటే పర్లే, కానీ ఇంకొకళ్ళ మీద అటాక్ చేయడం అనేది దారుణమైన విషయం. అది. సో పొలిటికల్గా యునైట్ అవ్వాలి నేషనలిస్టులు అందరూ. యూత్ అంతా కూడా జాతీయవాదం మీద మొగ్గు చూపాలి. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా. మనం యునైటెడ్గా ఉండాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ పుణ్యభూమిని మనం కాపాడుకోవాలి. అది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ. అయితే దీని నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి. నేషనల్ సెక్యూరిటీ కానీ మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉరికొస్తారు. అందుకనే ఇక్కడితో నేను దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.